రెటిక అమ్మపల్లి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు ఇప్పటికే పెద్ద సంఖ్యలో భారీగా తరలివచ్చారు. శ్రీరామనవమి జపంతో కూడా భక్తులంతా కూడా తరలివచ్చి భక్తి శ్రద్ధలతో కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటున్నారు. ఇక అక్కడ కళ్యాణ మహోత్సవ ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత లైవ్ లో అందిస్తారు. సుజాత, చెప్పండి, ఇప్పటికే కళ్యాణ మహోత్సవానికి భక్తులు కూడా అక్కడికి భారీగా తరలి వచ్చినట్టు కనిపిస్తుంది. సో అక్కడ ప్రస్తుతం ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు, అక్కడ కళ్యాణానికి సంబంధించి కూడా ప్రత్యేకంగా ఎలాంటి అలంకరణలు చేస్తారు, డీటెయిల్స్ ఏంటి? శ్రీరామ ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా ఉదయం నుంచి భక్తులు శ్రీరాముని ఈ ఆలయానికి వచ్చి ఈ రోజు దర్శించుకుంటే కోరిన కోరికలన్నీ తీర్చుతాడు కోదండరాముడు అనే నమ్మకంతో భక్తులు పెద్ద ఎత్తున ఈ రోజు ఇక్కడికి వస్తున్నారు. అయితే శ్రీరామనవమి అంటేనే సీతారాముల కళ్యాణము ఎంతో సంబరంగా ప్రజలంతా కూడా ఇక్కడికి చేరుకొని భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడ శ్రీరామనవమి పండుగ రోజు సీతారామ కళ్యాణం చేసేందుకు వేలాది మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈ రోజు శ్రీరాముని ఆలయాలంతా కూడా భక్తులతో కిక్కిరిసిపోతుంది. మరోవైపు శ్రీరామ అని నామస్మరణాలతో ఈ ఆలయ ప్రాంగణం మొత్తం కూడా శోభయాత్రనే కనిపిస్తుందనే చెప్పాలి. శ్రీరామ భక్తులు ఎక్కువగా ఈ రోజు క్యూలైన్లు కూడా ఉదయం నుంచే లైన్లో వేసి సాధారణ రోజుల్లో ఎక్కువగా రద్దీ ఉంటాయి ఈ ఆలయాలు. ఈ రోజు శ్రీరామనవమి కావడం సీతారామ రైట్ సుజాత, థ్యాంక్ యూ. నిఖిల భువనైగజశాంద్రం శ్రీమధుపేన్ భద్రాద్రి కళ్యాణ రామం భజే భజే